మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం, ఫిబ్రవరి 5, 2025. ఈనాటి ధ్యానాంశం అనుసరించడానికి ఒక మాదిరి. అనుసరించడానికి ఒక మాదిరి. ఈనాటి వాక్య భాగంగా లూకా సువార్త 6వ అధ్యాయము 32 నుండి 36 వచనాల వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెను. మత్తయి సువార్త 22:39. నేను పనిచేసే ఇండస్ట్రియల్ పార్కు ప్రవేశ ద్వారం వద్దకు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంది. మా ఎదురుగా వస్తున్న లైన్లో నుండి ఒక ఆమె కారును యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది, కానీ నా ముందున్న వారు ఒక్కరు కూడా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. నా వెనుకున్న వారి విసుగుదలను, కోపాన్ని భరించడానికి సిద్ధపడే నేను ఆగి టర్న్ తీసుకోమని ఆమెకు సైగ చేశాను. ఆమె టర్న్ తీసుకుంటుండగా చూస్తూ ఆమె పట్ల నేను చేసిన దయాకార్యానికి నాలో నేనే సంతృప్తి పడిపోతూ ఆమె నాకు కృతజ్ఞత తెలుపుతుందని ఆశించాను. కానీ ఆమె కృతజ్ఞత తెలపలేదు. అప్పుడు నా మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన, ఆమె ఎంత కృతజ్ఞతాహీనురాలు అని. కానీ తర్వాత ఆమె యూటర్న్ తీసుకోవడానికి నేనెందుకు అనుమతించాను? నాకు పరిచయం లేని ఆమె పట్ల నేను సహృదయంతో ప్రవర్తించడం వెనుక నా ఉద్దేశం ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. విచారకరంగా నేను మంచి ఉద్దేశంతో ఆ పని చేయలేదని, మంచి చేశానని ఉప్పొంగడానికి, నేను ఇతరులకు మేలు చేసేంత మంచి వ్యక్తినని నమ్ముతూ నన్ను నేను సంతృప్తిపరుచుకోవడానికి చేశానని అర్థమైంది. అందువలనే ఆమె బదులుగా నాకు కృతజ్ఞత చెప్పాలని నేను ఎదురు చూశాను. ఇతరులు అనుకూలంగా స్పందించినప్పుడు ప్రేమించడం సులభమే, కానీ మన ప్రేమకు లేక మనం చూపిన దయకు ప్రతిస్పందన లేనప్పుడు ప్రేమించడం కష్టంగా ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ చూపడానికి యేసు ప్రభువే మనకు గొప్ప మాదిరి. ఆయన మన కోసం తన ప్రాణాన్నే అర్పించాడు. ఈనాటి లూకా సువార్తలోని వాక్య భాగం బదులు ఆశించకుండా యేసు ప్రభుని మాదిరిని అనుసరించమని మనకు గుర్తు చేస్తున్నది. నేటి ధ్యానం: నా ప్రవర్తన అంతట్లో, నేను చేసే పనులన్నిట్లో నేను యేసు ప్రభు మాదిరిని అనుసరిస్తాను. ప్రార్థన: ఓ దేవా, నీ మాదిరిని అనుసరించి ఒకరినొకరు ప్రేమించుకొనుమన్న నీ ఆజ్ఞను మా జీవితంలో నెరవేర్చి చూపడానికి మమ్మను నిరంతరము ప్రేరేపించుము. నీవే మమ్మను మొదట ప్రేమించావు గనుక మేము కూడా ఇతరుల నుండి బదులు ఆశించక ప్రేమించుటకు సహాయం చేయుము. ఆమేన్. ప్రార్థనాంశం: మా ఊర్లో ఉన్న డ్రైవర్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు రాబర్టో రెంటేరియా, టమౌలిపాస్, మెక్సికో. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.